దుస్తులు లాగిన లైంగిక దాడికి యత్నమే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. అలహాబాద్ అంటే ఒకవేళ నువ్వు ఏది లైంగిక దాడి, రేప్ కేసు, రేపు నువ్వు ఇట్లా ఇది బట్టి లాగినా గానీ కేసే, అంటే ఆడవాళ్ళ మీద. ఇప్పుడు అంత పెద్దగా వస్తుందా చట్టం? దుస్తులు లాగినా లైంగిక దాడికి ప్రయత్నం చేసినట్టే నువ్వు. అయ్యా ఎక్కడ ఇక్కడ మన ఏంది అలహాబాద్ న్యాయస్థానం తీర్పు కొట్టివేత. చట్టంతో పాటు సానుభూతి కూడా ఉండాలని హితవు. బాలిక లైంగిక దాడి కేసులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. శవమై తేలిన మృగాడు, చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన అత్యాచార నిందితుడు కులవర్ధన్. మృతదేహాన్ని తీసుకొని బంధువులు మదనపల్లిలో స్థానికుల సంబరాలు. తీసుకోలేదట, మృతదేహాన్ని తీసుకొని బంధువులు మదనపల్లిలో స్థానికుల సంబరాలు. ఏంది మొన్న ఒక పిల్లని రేప్ చేసింది చూసినావా మృగాడు. ఎవడు ఈయన పేరు కులవర్ధన్ అని ఒక చిన్న పిల్లని రేప్ చేసిండు. ఎక్కడ అది వార్త అంటే, చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసింది నేనే, అయితే ఏంటి 3 నెలల్లో మళ్ళీ బయటకు వస్తా, మీ అంతు చూస్తా అంటూ బాలిక తల్లిదండ్రులపై మంగళవారం ఉదయం బెదిరింపులకు దిగిన నిందితుడు కులవర్ధన్ 30 బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించాడు. మంగళవారమే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిన కులవర్ధన్ జనం ఆగ్రహ ఆవేశాలను చూసి వారికి దొరికితే చంపేస్తారేమని భయమో లేక చట్టపరంగా కఠిన శిక్ష ఖాయమనే అనుమానమో తెలియదు, కానీ బలవన్ మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారిని చిదిమేసిన క్రూర మృగం లాంటి నిందితుడు మరణించాడన్న వార్త తెలుసుకొని స్థానికులు బుధవారం బాణాసంచా పేర్చి సంబరం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అతడు గంజాయి మత్తులోనే కనిపించాడని స్థానికులు తెలిపారు. అదుపులో నుంచి పారిపోయాడు ఎస్పీ. పోలీసుల అదుపులో నుంచి పారిపోవడం అనేది ఒక ప్రశ్నార్థకం. అది దాని గురించి మనం మాట్లాడదాం. మనం ఇప్పుడే ఎంత పారిపోతాడు వేస్తారుగా, ఇట్లా వేస్తారు, పక్కకు కూర్చుంటాడు, మన గొలుసు పట్టుకొని కూడా ఇట్లా పక్క పోయి ఉంటారు, ఉంటారు, ఏడికి పోరు. అయితే ఎస్పీ ధీరజ్ కనుబిల్లి బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించిండు. ఈ కథనం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు కులవర్ధన్ ఇంట్లోని డ్రమ్ములో బాలిక విగత జీవిగా కనిపించిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బయటకు తీసుకువచ్చి వాహనం ఎక్కిస్తున్న సమయంలో అతడు చేసిన ఘాతుకాన్ని తెలుసుకొని సుమారు 50 మంది స్థానికులు దాడి చేశారు. నిందితుడిని చంపేస్తారని భావించి రక్షక వాహనంలో ఎక్కించారు. స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లితే అక్కడకు జనం వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో వేరే ఠానాకు తరలించాలని అనుకున్నాం. ముంబై చెన్నై జాతీయ రహదారిని ప్రజలు దిగ్బంధం చేయడంతో కులవర్ధన్ను బయటికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో రక్షక వాహనంలోని సిబ్బందిని ప్రజలు అదుపు చేయడానికి బయటకు దిగారు. డ్రైవర్ మాత్రమే ఉండటాన్ని అదునుగా చూసుకొని కులవర్ధన్ పారిపోయాడు. అయితే ఇక్కడ ఈ మ్యాటర్ రక్షక్ వాహనంలో సిబ్బంది ప్రజలను అదుపు చేసేందుకు బయటికి దిగిండు. బయటికి దిగితే అప్పుడు డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఈ డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అదును చూసుకొని కులవర్ధన్ పారిపోయాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది నీకు? అంత మందిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, జనాలంతా చుట్టుముట్టున్నారు, కులవర్ధన్ దిగి పారిపోయిండు. సచ్చిండు. కులవర్ధన్ దిగి పారిపోయిండు అంటే ఎట్లా పారిపోతాడు? కాకపోతే పోలీసులు చేసింది మంచి పనే. పోలీసులు ఏం చేసిరో పోలీసులకు తెలుసు. పోలీసులు ఎట్లా సహకరించిర్రు. సరే, ఎన్ని రోజులు చేసిర్రా అని మనం ఎట్లా అంటాం? నువ్వు మాట్లాడుతుంటే కదా జనాలు మరి ఎట్లా అర్థం చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు మనం ఒక దగ్గర నిలబడ్డాం, మంచి అర్థం చేసుకుంటే మంచి, చెడు అర్థం చేసుకుంటే చెడే. మనం చెప్పే విధానాన్ని బట్టి మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. సాక్ష్యం లేదు కదా, నువ్వు నన్ను చంపరేమో అని పారిపోయిండు. అదే కదా మరి, ఒక డ్రైవర్ అక్కడ ఉన్నాడు, చుట్టూ జనాలు ఉన్నారు, పారిపోతాడు కదా. మరి ఆ ఊరోళ్ళు పండుగ చేసుకుంటారు, చచ్చిపోతే చేసుకుంటారు కదా. మరి క్రూర ముఖం. అయితే ఒక డ్రైవర్ బండిలో ఉన్నప్పుడు చుట్టూ జనాలను కంట్రోల్ చేస్తున్న సిబ్బంది, మిగతా సిబ్బంది, ఇంతమంది సిబ్బంది చుట్టూ జనాలు ఆ టైంలో పారిపోయాడు. ఎట్లా పారిపోతాడు? సరే, ఏం చేసినా కానీ పోలీసు వాళ్ళకు ఒక సెల్యూట్. ఇట్లనే సేమ్ ఒక ముసలోడు తోటల ఒక స్కూల్ పిల్లని, ఆ స్కూల్ పిల్లతోని ఏదో చేస్తుంటే వాడిని పట్టుకొస్తే వాడు కూడా ఉరికి చెరువులో దునికి ఆత్మహత్య చేసుకుండు. వీడు చెరువులనే దునికిండు. ఈ చెరువుల కాన్సెప్ట్ ఏంది?
అంటే సరే ఇక కోట్లు దిప్పుడు అటు దిప్పుడు ఇటు దిప్పుడు ఎంత పెద్ద నస ఉంటుందని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళే తీసుకుంటారు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎవడైతే అంతకుడు ఉంటాడో అంతకుడు నిర్ణయం తీసుకొని పోయి దునికి చచ్చిపోతాడు. పారిపోతందుకు అందరు సహకరిస్తారు, దునికి చచ్చిపోతాడు. ఇక గిట్టనే ఉంటది. ఏంటంటే దీనికి ఏంటంటే న్యాయం జరిగింది ఇటువంటి పంచాయతీలో. ఎన్ని చట్టాలు వచ్చి ఇంత దీనికి ఏం పుట్టింది దీనికి నాకు అడగలం. ఇంకా బుడపోరి ఏమన్నది బుడపోరి పసిపిల్లని ఎట్లా బుద్ధి అవుతుంది. ముండవడుకులకు ఎంత లజ్జ తప్పిన పని చేస్తారు లోకం మీద. వ్యవస్థల చంద్రబాబు నాయుడు లాండ్ ఆర్డర్ని ఎట్లా కంట్రోల్లో పెడతాడంటే ఇగో ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి కేసే ఎన్కౌంటర్ అయింది అనుకో, ఈ ఎన్కౌంటర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ టీం ఎవరు, వీళ్ళందరూ పోయి మన మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణకు పిలిచి వీళ్ళ మీద కేసు వేసి అన్ని నానారచ్చ ఉంటది. ఈ భాగవతం అంతా ఈశ్వర్లా అంటే బలవన్ మరణం అంటే తట్టుకోలేక చచ్చిపోయాడు. ఏ పంచాయతీ ఉండదు ఇట్లా చచ్చిపోతే వెళ్ళి ఉండదు. ఇది కరెక్ట్ కాన్సెప్ట్ ఇది అట్లా. ఎందుకంటే ఇగో ఇప్పుడు వాళ్ళు కూడా చాలా తెలివికల్లోడే అట్లా ఈ రకంగా ఉంటది అన్నట్టు. తెలివి అంటే అట్లా ఉండాలి.